అందరికీ నా ఉద్యమాభినందనలు. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఇక్కడ చిన్నోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం, ధనవంతుడికి ఒక న్యాయం, మరి లేనోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం. ఈ విధంగా ప్రభుత్వం కూడా 2 నాలుకల దూరంతో వ్యవహరిస్తున్నటువంటి తీరును మీరు గమనించవచ్చు. గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 5-6 నెలల క్రితం ఈ తెనాలిలో, గుంటూరు జిల్లా తెనాలిలో ఒక నలుగురు యువకులు, ముగ్గురు దళిత యువకులు, ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు, వీరు నలుగురు గాంజాయి బ్యాచ్ అని పోలీసులకు ఎదురు తిరిగారని, కరుడుగట్టిన నేరస్తులని చెప్పి పట్టపగలు నడి రోడ్డు మీద బహిరంగంగా విచక్షణ రాహిత్యంగా మరి వాళ్ళను కాళ్ళు ఆరుజాపి కూర్చోబెట్టి ఆ కాళ్ళ మీద ఒకడు బూట్ కాళ్ళతోటి వేసి తొక్కుతుంటే ఈ రాముల్ నాయక్ అనేటటువంటి సిఐ గాడు వీళ్ళను విచక్షణ రాహిత్యంగా మానవ మృగంలాగా మరి ఆ లాఠీలు ఎంత బలవంతంగా ఉంటాయో తెలుసుగా మీకు. లాఠీలు విరిగే విధంగా వాళ్ళు ఆర్తనాదాలతో అమ్మో అయ్యో అని అరిచే విధంగా పట్టడం జరిగింది. ఈ యొక్క సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం అవ్వడం జరిగింది. అయితే దీని మీద ఇది చట్ట వ్యతిరేకము, ఇది అన్యాయంగా ఈ విధంగా పోలీసులు చేయడం దుర్మార్గము, పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు నిరసనలతోటి దిమ్మాలు చేస్తే ఇక్కడ ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళు కరుడు కట్టినటువంటి నేరస్తులు పోలీసుల మీదకి రివర్స్ అయ్యారు. గాంజాయి బ్యాచి అట్ట పోలీసులు చేస్తే తప్పేం లేదని చెప్పి ప్రభుత్వమే దిగొచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కేవలం దళితులని చులకన భావంతో మాత్రమే మీరు గమనించండి. అయితే ఇప్పుడు ఈ కొట్టినటువంటి సిఐ మరి రాముల్ నాయక్ అనేటటువంటి ఇతను రాసలీలలో, ఇతని యొక్క లైంగిక వేధింపులు, ఆ తర్వాత ఇతను చేసేటటువంటి కార్యక్రమాలన్నీ 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అనేక మీడియాల్లో వైరల్ అవుతుంది, మీరు చూడొచ్చు. అయితే మరి ఇతన్ని ఏ విధంగా శిక్షిస్తుందో ప్రభుత్వము మనం వేసి ఉంటారు. ఈడు ఒక బుద్ధిమంతుడిలాగా, నీతి నిజాయితీవంతుడిలాగా, మరి దేవుని బిడ్డలాగా, మరి దేవుని భక్తుడిలాగా ఒక బొట్టు పెట్టి వస్తాడు ఈ రాముల్ నాయక్ అనేటటువంటి వాడు, ఈ సిఐ. మీరు వీడిని ఏ విధంగా శిక్షిస్తారో గమనించండి. అయితే ఒక 2-3 నెలల క్రితం మరి విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుడైనటువంటి సాయి కృష్ణ అనేటటువంటి అతన్ని అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు ఇతన్ని లాకప్ డెత్ చేయడం జరిగింది. ఈ లాకప్ డెత్ విషయంలో ఇక్కడ ఈ మా తెనాల్లో కాళ్ళు ఆరజాపి కొట్టినటువంటి మరి నేరస్తుల కంటే ఇంకా కరుడు కట్టినటువంటి నేరస్తుడు ఈ సాయి కృష్ణ. సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఇక్కడ మేము కూడా దీన్ని ఖండించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క లాకప్ డెత్ విషయంలో వీళ్ళు కాపులు, అగ్రకులానికి చెందినటువంటి వారు వీరందరూ ఏకమై రివర్స్ అవుతారు ప్రభుత్వానికి అనే నేపథ్యంతో డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం దిగొచ్చి లాకప్ డెత్ ఖండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సిఐ మీద మర్డర్ కేసును బనాయించి అతన్ని రిమాండ్కి పంపించి అనేక రకాలుగా ఇబ్బంది పాలు చేసి ఈరోజు చేస్తున్నటువంటి దృశ్యం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంతేకాకుండా మీరు గమనించండి, ఇక్కడ ప్రభుత్వమే నేరుగా దిగొచ్చింది. మీరు గమనించినట్లయితే ఇక్కడ విజయవాడలో ఒక నెల కిందట 2 బడా పారిశ్రామికవేత్తలు, పార్టీలకు అతీతంగా ధనవంతులైనటువంటి పిల్లలు 2 జీబులు, అంటే మీరు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జీబులను చూసే ఉంటారు, ఈ 2 జీబులతోటి వీరు వీరవిహారంగా ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకరంగా భయభ్రాంతులకు గురయ్యే విధంగా మరి 2 జీబులతోటి సినీ పక్కీలో ఢీకొట్టుకోవటం, ఆ తర్వాత దిగి పరస్పరం ఒకరు కారును ఒకరు రాడ్డులతో అద్దాలను పగలగొట్టుకోవటం. ఇక్కడ వీరి కారుల్లో గాంజాయి ఉందని, మత్తు పదార్థాలు ఉందని, కొకైన్ ఉందని కూడా గమనించినటువంటి పోలీసులు కానీ, ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు కానీ వీరిని నోరెత్తి మాట్లాడాల, కేవలం తూతు మంత్రంగా చిన్న కేసులు పెట్టి వీరిని రిమాండ్కి పంపించడం జరిగింది. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ గమనించాలి. వాస్తవంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ తెనాలిలో కేవలం మా దళితులని, మరి తక్కువ కులానికి చెందినటువంటి వారని చులకన భావంతో కేవలం వీరిని మరి నడి రోడ్డు మీద బహిరంగంగా ఈ విధంగా కొట్టించి ఆ తర్వాత ప్రభుత్వమే దిగొచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇక్కడ విజయవాడలో మరి జీబుల్లో ఢీకున్నటువంటి వారిని ఎవరు మాట్లాడాల, వీరు ఇరు వర్గాలు ధనికులు కదా, ఒకరి కులానికి చెందినటువంటి వారు కదా. మరి అంతేకాకుండా ఇదే విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లో చనిపోయినటువంటి సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి విషయంలో అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఇక్కడ ఒకటే గమనించాల. ఈరోజు మరి ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశం అనేటువంటి మన దేశంలో న్యాయస్థానాల కంటే రాజ్యాంగం మిన్న, రాజ్యాంగానికంటే మెజార్టీ ప్రజల అభిప్రాయమే మిన్న అని చెప్పి మీ అందరికి తెలుసు. ఈరోజు 18 సంవత్సరాల లోపు పసిబిడ్డల మీద అత్యాచారానికి పాల్పడితే ఎవడైనా వీడిని
నడి రోడ్డు మీద పట్టపగలు బహిరంగంగా ఉరిదీయమని చంపమని ప్రజలే తీర్పిస్తున్నారు. నిన్న రాజస్థాన్లో జరిగినటువంటి ఒక సంఘటన దీనికి నిదర్శనం కదా. కాబట్టి పోలీసులకు కొట్టే హక్కు ఎవరిచ్చారు? పోలీసులకు చంపే హక్కు ఎవరిచ్చారు? పోలీసులకు శిక్షించే హక్కు ఎవరిచ్చారు? కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదు. ప్రభుత్వాలు 2 నాలుకల విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. దళితులకు ఒక న్యాయం, అగ్రకుల అనే వాటికి ఒక న్యాయమా? కాబట్టి ఇక్కడ ఈ రాముల్ నాయక్ అనేటువంటి సిఐ తెనాల్లో పనిచేసినటువంటి వాడు, వీడి రాసలీలలో ఇల్లీగల్ అఫైర్స్, ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోలన్నిటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించి వీడి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను.